తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పెంకుటిల్లు నవల వింటున్నామండి. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పిల్లను వెతికే భారం కూడా నా మీదే వేసుకున్నాను. నేను కూడా నారాయణుడి సుఖాన్ని కోరినవాణ్ణి. వాడికి ఏడు జోడుగా ఉండే పిల్లని తెచ్చి ముడిపెట్టవలసిన బాధ్యత నా మీదనే ఉంది కదా. శారదాంబ మాట్లాడలేదు. చిదంబరం ఆమె ముఖం వంక పరిశీలనగా చూస్తూ, అయితే నువ్వు జానకిని చూశావుగా, ఆమె గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏ జానకి అని శారదాంబ ఉత్కంఠతతో ప్రశ్నించింది. గంగాధరం గారి కూతురు. శారదాంబ ఒక్క క్షణం ఊరుకొని, ఆ పిల్ల బాగానే ఉంటుంది అంది. చిదంబరం సంతోషంగా, చూసావా, నేను గనక సెలెక్ట్ చేశానా, ఆ పిల్ల బాగుండకుండా ఉండదు. నేను ఇదివరలో ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినా అనుకునేవాణ్ణి, మహాలక్ష్మిలా ఉంది, మా ఇంటి కోడలైతే బాగుండునని. ఆశ్చర్యంగా ఇవాళ గంగాధరం గారు కూడా అదే అభిప్రాయం వెలుబుచ్చారు. మీరు ఏమన్నారు? సంతోషం ఇంకా అధిగమించగా ఆయన, ఏమంటానే పిచ్చిదానా, అమ్మతో నేరుగా మాట్లాడమన్నాను అన్నట్టు ఈ విషయం అమ్మతో చెప్పడం మర్చిపోయాను. ఏది, ఎక్కడుందామే అని గట్టిగా అమ్మా అని కేక వేశాడు. ఏమిట్రా అని లోపలెక్కడి నుంచో వినిపించినట్లుగా అందామే. ఒకసారి ఇట్రా. మధ్య హాల్లో చాప మీద ఛాయను దగ్గరకు తీసుకుని కథలు చెప్తున్న ఆవిడగారు విసుక్కుంటూ మెల్లిగా లేచి వచ్చి, ఎందుకురా పిలిచావు అని అడిగింది. నిల్చోలేవు, కూర్చో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కొడుకు ఇలా అనేసరికి నిజంగా ఏదో ముఖ్యమైన సంగతే చెప్పబోతున్నాడని గ్రహించి గుమ్మం మీద కూర్చుంటూ, చెబుదు అంది బయటకు. చిదంబరం పెద్ద వ్యవహారకర్తలాగా, గంగాధరం గారి పిల్ల జానకిని గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఎందుకు అని ఆవిడ సాగదీసింది. ఆహా, చెబుదు. ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడని కొడుకు ఇవాళ ఇలా మాట్లాడుతున్నాడంటే తగినంత కారణం ఉండకపోదని ఆ వృద్ధురాలు గ్రహించి హాల్లోంచి, ఎంతసేపు బామ్మా అని కేక వేసిన ఛాయకు, నువ్వు పడుకోవే అని కేకేసి, ఆ జానకి విషయమా, కొంచెం కరుగ్గా ఉండే స్వభావమని నలుగురు చెప్పుకుంటారు, అందులో నిజానిజాలు తెలియవు సుమా అంది సాలోచనగా. ఆయన వెంటనే అందుకుని, నలుగురు అనుకునే మాటలు మనకు రుజువు ఏమిటి, లోకులు కాకులు, అంతెందుకు, ఆ పిల్లని చూస్తేనే బోధపడుతుంది. సరే, ఆ విషయం అలా ఉంచు, మనం వాళ్లతో సంబంధం కలిపితే ఎట్లా ఉంటుంది అన్నాడు. ఎవరు, నారాయణ విషయమా అని ముసలావిడ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కుతూహలంగా ప్రశ్నించింది. అదే. ఆవిడ తాత్కాలికంగా సంతోషపడినా ఇంట్లో కల్లా పెద్ద దిక్కు తనే కావటం చేత కొంచెం జాగ్రత్తగా యోచించి, సంబంధాలు కలుపుకోవటం అంటే అంత తేలికైన విషయం కాదురా అబ్బాయి, ఎన్ని పుట్టు పూర్వోత్తరాలు చూడాలి ఏమిటి, దానికంతా జరగవలసిన తతంగం చాలా ఉంది మరి అంది. అవును, అందుకనే ఆ విషయాలు నీ మీదనే వదిలేస్తున్నాగా. ఆవిడ ఆనందంతో, అయితే నేను చెప్పినట్లు నడుచుకుంటారా అంది. ఎందుకు నడుచుకోము, ఈ ఇంటి పెద్దవి నీవు, నీ మాట వినకపోతే ఇంకెవరి మాట వింటాం అన్నాడు చిదంబరం. అయితే రేపోసారి గంగాధరం గారిని పిలుచుకురా అని తల్లిగారు ఆజ్ఞ ఇచ్చింది. శారదాంబ సందేహంతో, ముందుగా నారాయణ అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిది కదా అంది. వాడు మటుకు ఎందుకు కాదంటాడు, నారాయణ విషయం నాకు తెలీదా అంది ముసలావిడ. అయినా ఒకసారి కనుక్కుంటే పోయింది లేదుగా. ముసలావిడ కోడలి వంక ఒకసారి చురచురా చూసి, ఓహో, నాకన్నా అన్నీ నీకే ఎక్కువ తెలుసల్లే ఉందే అన్నది. కోడలు జవాబు చెప్పలేదు. సరే అయితే అలానే కనుక్కోండి అంటూ ఆవిడ అక్కడి నుంచి లేచి జామ్ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం నారాయణకు కాఫీ అందిస్తూ అంది శారదాంబ, నీతో ఒక విషయం చెప్పాలిరా. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. తల్లి కొడుకు ఇద్దరే కూర్చుని ఉన్నారు. ఏమిటమ్మా అని అడిగాడు నారాయణ. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అతను తల ఎత్తి తల్లి వంక చూస్తూ, ఎందుకమ్మా అని ప్రశ్నించాడు. ఎందుకేమిట్రా, ఏ ఏడు కాయేడు పైబడిన కొద్దీ పెళ్లి చేసుకునే అవసరం ఎక్కువ అవుతుందా లేదా? నిన్న మీ నాన్నగారు కూడా అన్నారు, నువ్వు ఇష్టపడితే సంబంధాలు చూద్దామని. ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు లేదు అని నారాయణ తప్పించుకోబోయాడు. శారదాంబ పట్టు విడవకుండా, ఆహా, ఇవాళ నువ్వు చెప్పి తీరాలి, నా ముందు నువ్వు మాట దాచుకోలేవని తెలుసు, అందుకని అడుగుతున్నాను, ఏమిటి నీ అభ్యంతరం అని అడిగేసింది గబగబా. నారాయణ జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. నాతో చెప్పవా నాయనా? ఏం చెప్పమంటావు? నారాయణ వేసింది నిజంగా చిక్కు ప్రశ్నే.
అందుకే శారదాంబ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. కానీ తర్వాత సర్దుకొని సూటిగా, ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం అవునా కాదా అని అడిగింది. 1, 2, 3 నిమిషాల దాకా నారాయణ పెదాలు విప్పలేదు. శారదాంబ సందిగ్ధంగా అతని వంక చూస్తూ ఏదో అనబోయేసరికి అతనే అన్నాడు, నాకు ఇష్టం లేదు. ఏదో అనబోతున్న ఆవిడ పెదాలు అలానే నిలిచిపోయాయి. మరుక్షణంలో ముఖం అంతా నల్లగా మారగా తల ఉంచుకుంది. నువ్వసలు ఈ ప్రశ్న అడగకుండా ఉండాల్సింది. ఆమె మాట్లాడలేదు. అమ్మా అన్నాడు నారాయణ కష్టంగా. తల్లి పలకలేదు. నారాయణ ఇంకోసారి పిలిచాడు. లాభం లేకపోయింది. సగం తాగిన కాఫీ గ్లాసును అక్కడే వదిలి కలత చెందిన మనస్సుతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి తన గదిలోకి వెళ్ళాడు. ఉదయం లేస్తూనే తల్లి ఈ ప్రసక్తి ఎందుకు తీసుకువచ్చిందో అతనికి అర్థం కాలేదు. తగినంత కారణం ఉంటే గాని ఆమె ఏ విషయమూ తనతో అనదు. ఆమె నోటి నుంచి ఈ మాటలు వచ్చాయంటే వెనుక కొంత భాగవతం జరిగి ఉండాలి. కిటికీ దగ్గర ఒక ఊచని చేత్తో పట్టుకుని నిలబడి మ్లాన వదనంతో విషాదంగా బయటకు చూడసాగాడు. కిటికీలోంచి బయటనున్న వెలుతురు అతని ముఖం మీద కొంత భాగంలో పడుతూ వెలుగు చీకట్లను ఏర్పరుస్తున్నాయి. నారాయణ! ఏదో లోకంలో విహరిస్తున్న నారాయణకు ఈ పిలుపు వెంటనే వినబడలేదు. కానీ ఏదో కలలో తనని ఎవరో పిలుస్తున్నట్లు ఊహాలోకంలోనే భావించుకున్నాడు. అదే కంఠస్వరం అదే స్థాయిలో మళ్ళీ వచ్చింది. ఈసారి తెలివి తెచ్చుకుని చటుక్కున వెనక్కి తిరిగి కొంచెం ఉలిక్కిపడి, ఏమిటమ్మా అన్నాడు. నారాయణ, నిన్ను కని 25 ఏళ్ళు ఈ చేతులతో పెంచినా నీ హృదయాన్ని సగం కంటే ఎక్కువ అర్థం చేసుకోలేకపోయాను. దీనికి కారణం నా అంతరంగాన్ని నువ్వు సగంలో సగం కూడా అర్థం చేసుకోలేకపోవడమే కావచ్చు. లేకపోతే కాఫీ త్రాగటం మధ్యలోనే ఆపి వచ్చేయాల్సిన అవసరం నాకు కనబడదు. వణుకుతున్న కంఠంతో అని కాఫీ గ్లాసు అతనికి అందించింది. అందుకుంటుంటే అతని చెయ్యి కంపించింది. అశ్రుప్లావితాలై ఉన్న తల్లి నేత్రద్వయంలోకి చూస్తూ అమ్మా అన్నాడు గాద్గదికంగా. శారదాంబ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతూ, నా వల్ల ఎవరి మనసు కష్టపడటం నేను సహించలేను. నా కోసం ఒకరు బాధపడటం అంతకన్నా నాకు ఇష్టం లేని విషయం. ఎవరికీ నా వల్ల ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తుంటాను. ఇదివరలో నేను ఎలా ప్రవర్తించినా ఇప్పట్లో నా నైజం అదే. నీకు కూడా అదే చెబుతున్నాను నారాయణ. నా కోసం నువ్వేమీ అంటూ ఆ వాక్యం పూర్తి చేయలేక అక్కడి నుంచి త్వరగా 2-3 అడుగులు వేసింది. అమ్మా! ఆమె హఠాత్తుగా ఆగిపోయింది. వెన్నుతిరిగి కొడుకు ముఖంలోకి సూటిగా చూసింది. నీ మాట వినలేదే అని బాధపడటం కన్నా ఎందుకు వినలేదో అని కాస్త ఆలోచించావా? 2 క్షణాలు మౌనంగా గడిచాక మళ్ళీ అతనే, ఇంట్లో ఎవరికీ సరిగ్గా ఆలోచించడం చేత కాదన్న సత్యం నేనేనాడో గుర్తించాను. ఒక్క విషయం అడుగుతాను. మనం రోజులు ఎలా నెట్టుకు వస్తున్నామో నీకు తెలియని విషయమా? శారదాంబ మాట్లాడకుండా నిల్చుంది. మనం ఎలా బ్రతుకుతున్నాం? సంఘంలో మనకున్న స్థితి ఏమిటి? ప్రకాశం మద్రాసులో ఎట్లా చదువుకుంటున్నాడు? రాధ పెళ్ళి ఎలా అవుతుంది? ఇవన్నీ నాకేం అక్కర్లేదా? నా పెళ్లి విషయమే ముఖ్యమా? జవాబు చెప్పలేదు తల్లి. ప్రకాశం డబ్బు లేక అక్కడ ఎంత ఇబ్బంది పడుతుంటాడో నీకేమైనా తెలుసా? తృణమో పణమో మనం పంపిస్తున్నాం. ఇహ ఆ ఆస్కారం కూడా వాడికి లేకుండా చేయాలా? వాడి లా కోర్సు ఎట్లా పూర్తి అవుతుంది? ఓ క్షణం ఆగి, వాడి లా కోర్సు పూర్తయ్యే వరకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అంతేకాదు, రాధ పెళ్ళి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోను. వయసుతో పాటే పెళ్ళి అన్న సూత్రాన్ని నేను అంగీకరించను. జీవితానికి ముఖ్యంగా కావాల్సింది పెళ్ళి అని నేను అనుకోను. నన్ను సగం సగం కాకుండా పూర్తిగా అర్థం చేసుకోమ్మా అంటూ ఇహ అక్కడ ఆగకుండా తల్లిని తప్పుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆశ్చర్యచకితురాలైన ఆమె అలాగే చాలాసేపు నిలబడిపోయింది. ఆమె తెచ్చిన కాఫీ బల్ల మీద అలాగే ఉంది. ఒక్క క్షణం దాని వంక సజల నేత్రాలతో చూసి పమిట చెంగుతో కళ్ళు తుడుచుకొని, నాయనా అంది రుద్ధ కంఠంతో. ప్రకాశ్రావు కోసం నారాయణ కష్టపడి ఎలాగో 25 రూపాయలు సంపాదించాడు. నారాయణ బ్యాంకులో పనిచేస్తాడు. అతని జీతం బొటాబొటిగా 100 రూపాయలు. 100 రూపాయలు అంత పెద్ద కుటుంబానికి ఏ విధంగా సరిపోతాయి? అతని జీతం రావటానికి ఇంకా కొన్ని రోజులు వ్యవధి ఉంది. ఓ స్నేహితుడి దగ్గర బ్రతిమలాడి అప్పు తీసుకున్నాడు. అటే తీసుకుపోయి పోస్టాఫీస్కు వెళ్ళి మనీ ఆర్డర్ చేసి వచ్చాడు. పొద్దున్న జరిగిన విషయాలన్నీ అతని స్మృతిపథంలో మెదులుతున్నాయి. తన మాటల వల్ల తల్లికి ఏమైనా కష్టం కలిగిందేమో తెలీదు. కానీ ఆ పరిస్థితిలో తను అంతకన్నా మాట్లాడగలిగింది, చేయగలిగింది ఏమీ లేదని అతను భావించాడు. పెళ్లి చేసుకునే ఏడు వచ్చిందని అతనికి తెలుసు. ఏదైనా సుఖపడితే ఆనందాన్ని కలిగించే జీవితం అనుభవిస్తే ఈ వయసులోనే అని అతనికి తెలుసు. కానీ అతని తలలో అనేక ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ తీరేదాకా అంతే.
ఆ సాయంత్రం ఇంటికి చేరేసరికి 5 దాటింది. అతనికి చాలా తలనొప్పిగా ఉంది. దారిలో కాఫీ తాగుదామనుకున్నాడు. కానీ జేబులో ఏమీ డబ్బు లేకపోవడం చూసుకుని లోపల నుంచి పెళ్ళుబుకి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకొని విసుక్కుంటూ ఇంటికి వచ్చాడు. వాకిట్లో అరుగు మీద గంగాధరం గారు, చిదంబరం ఒకరి ప్రక్కన ఒకరు కూర్చొని ఉన్నారు. కొంచెం దూరంలో గుమ్మంకాడ ముసలావిడ నిల్చొని ఉంది. నారాయణ రావటం చూసి, "వచ్చాడుగా నాయనా" అంది ముసలావిడ. గంగాధరం గారు నారాయణ వంక ఒకసారి సాభిప్రాయంగా చూసి నవ్వుకున్నాడు. "అబ్బాయిని రోజు చూస్తున్నామనుకోండి, కానీ మా పిల్ల విషయం ఏమిటి చెప్పు" అన్నాడు గంగాధరం గారు. "చెప్పేదేముంది, కొత్తగనుకనా? జానకి విషయం నాకు తెలీదా?" "తెలుసుననుకోండి, అబ్బాయి సరిగ్గా చూశాడా మరి?" "చూసే ఉంటాడు. జానకిని వాడు ఎరగకపోవడం ఏమిటి? ఏరా నారాయణ" అంది ముసలావిడ. నారాయణ ఏమీ బదులు చెప్పక గుడ్లప్పగించి చూస్తూ ఊరుకునేసరికి, ఇంతమంది ఎదుట, అందులోనూ కాబోయే మామగారి ఎదుట వాడు నిజం ఏం చెబుతాడు అని నవ్వింది వెకిలిగా. "అంతేననుకోండి" అని గంగాధరం గారు శృతి కలిపి, "మిగతా విషయాలు మాట్లాడుకోవాలి కదా" అన్నాడు. "కట్నం కానుకల విషయంలో ఖచ్చితంగా ఉండాలని నా అభిప్రాయం." "ఎందుకు కాదు? మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి." ముసలావిడ చెప్పుకుపోసాగింది. "కట్నం 3,000కి తక్కువ తీసుకుందామని మేమెప్పుడూ అనుకోలేదు. ఇహ ఆడపడుచుల లాంఛనాల విషయం అది అంటారా?" నారాయణకి అరికాలి మంట నెత్తికెక్కింది. "ఎవరి విషయం బామ్మ నువ్వనేది?" అన్నాడు కోపాన్ని చంపుకుంటూ కొంచెం ముందుకు వచ్చి. ముసలావిడ విడ్డూరంగా నోరు నొక్కుని, "సరే సరి, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు అదేం ప్రశ్నరా వాజమ్మ? ఇదంతా నీకోసం కాదట్రా" అంది. నారాయణ ఇంకా అదే ధోరణిలో, "నా కోసం ఇదంతా చేయమని ఎవరు చెప్పారు బామ్మ?" "అయ్యో అయ్యో, అదేమిట్రా, ఒకళ్ళు చెప్పవలసిన విషయమా ఇది? ఇన్నేళ్ళొచ్చాయి, ఆ మాత్రం నాకు తెలియదంటావా?" "తెలిస్తే ఇలా ఎందుకు చేశావు?" అని నారాయణ వెంటనే అంటించాడు. అక్కడి వాళ్ళందరూ ఈ ధోరణికి విస్తుపోయి, "అయితే ఏమిట్రా నువ్వింతకీ అనేది?" "నేననేది ఏమీ లేదు. మిమ్మల్ని అనొద్దంటున్నాను. నా విషయం నాకు తెలుసు. అనవసరంగా జోక్యం కలిగించుకొని మీరంతా లేనిపోని కోపతాపాలకి గురి కావటం ఎందుకు? మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, నన్ను ఇబ్బందిలో పెట్టడానికి ఇందులో ఎవరూ ప్రయత్నించకండి" అంటూ అక్కడ ఆగకుండా లోపలికి చరచరమని వెళ్ళిపోయాడు. ఒక క్షణకాలం ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. అది మామూలు నిశ్శబ్దం కాదు. దీని అడుగున భయం, ఉద్రేకం, అసహ్యం, ఈర్ష్య అనే కంటికి కనిపించని వస్తువులు దాక్కుని ఉన్నాయి. కష్టం మీద తెచ్చిపెట్టుకున్న చిరునవ్వును ఇంకా కొంత కష్టం మీద అట్టే పెట్టుకుంటూ, "సరే అలాగే కానియండి" అన్నాడు గంగాధరం గారు. "ఎలాగా?" బిక్కమొహంతో చిదంబరం ఈ ప్రశ్నను వెంటనే వేశాడు. గంగాధరం గారికి నారాయణ అన్న ప్రతి మాట గుర్తుంది. అతను లోపలికి వెళ్ళిపోతూ తన వంక చూసిన కోరచూపులు కూడా ములుకుల్లా ఆయన్ని బాధ పెడుతున్నాయి. "ఎట్లా అవ్వాలని ఉంటే అట్లానే కానివ్వండి." "అంటే మీ మాటల్లోని భావం నాకు బోధపడటం లేదు." గంగాధరం గారు దీనికి ఏమో సమాధానం చెప్పే లోపలే ముసలావిడ అందుకుని ఇలా అంది, "దీనికి మీరేమీ అనుకోకండి గంగాధరం గారు. వాడు చిన్నవాడు, మంచి చెడ్డలు తెలియవు. ముందు వెనక చూడకుండా పెద్ద మనిషి ఉన్నాడన్న ఆలోచన కూడా లేకుండా ఏదో ఆలోచించకుండా వాగేశాడు. దీన్ని మీరేం మనసులో పెట్టుకోకూడదు." పారిపోబోతున్న చిరునవ్వును పెదాల మీద కష్టం మీద అట్టే పెట్టుకుని ఒకసారి తల పంకించారు వారు. "వాడికి ఇంకా అనుభవం లేదు, బాధ్యతలు తెలియవు. ఎట్లా అయినా ఒప్పించి ఈ పెళ్లి జరిగేటట్లు చూసే భారం నాది." గంగాధరం గారు లేచి, "వస్తామండి" అని సెలవు పుచ్చుకొని వెళ్ళబోయాడు. ఆయన్ని గుమ్మం దాకా పంపటానికి వెళ్ళిన చిదంబరం, "అయితే మీరు రేపు పేకాటకి వస్తారుగా?" అన్నాడు. "అలాగే" అని ఆయన మరో చిరునవ్వు విసిరి వెళ్ళిపోయాడు. చిదంబరం తన అసమర్థతకి చింతపడుతూ కొడుకు మీద విసుక్కుంటూ లోపలికి వచ్చేశాడు. ఇటువంటి సమయాల్లో ప్రతి ఇంట్లో జరిగే విషయమే ఆ రోజు ఆ ఇంట్లోనూ జరిగింది. నారాయణ భోజనం చేయలేదు. అతను చేయకుండా ఉంటే ఇంకా కొంతమందో కొద్దిమందో వస్తే ముసలావిడ వంట ఇల్లు తొక్కలేదు. ఆవిడ తెలివిగలదే. ఆ రోజుకి పెళ్లి ప్రసక్తి తీసుకురాకుండా ఒక మూలకు పోయి గింజుకుంటూ పడుకుంది. చిదంబరం మాత్రం ఆ వాతావరణంలో ఉండటం భయం వేసి భార్య వడ్డించగా తల వంచుకొని అన్నం తినేసి చలిగాలి తగలకుండా దుప్పటి మీద కప్పుకొని ఎటో వెళ్ళిపోయాడు. శారదాంబ పిల్లలకి అన్నం పెట్టి ఎవరితోనూ మాట్లాడకుండా పడుకుంది. నారాయణ అంతులేని ఆలోచనలతో బాధపడి ఏ అర్ధరాత్రికో నిద్రపోయాడు. ఒక మనోహరమైన సాయంత్రం రాధ ప్రక్కన కూర్చుని సుభద్రమ్మ గారు చెప్పుకుపోతోంది, "మనం చిన్నప్పుడు జరిగిన విషయాలకు ఇప్పుడు జరుగుతున్న విషయాలకు పోల్చుకుంటే ఒకప్పుడు అవి జరిగాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అవన్నీ ఒక కలల్లా కనిపిస్తాయి.
మా ప్రమీల శ్రీపతి ఒకనాటికి ఇలా చిలుక గోరింకల్లా ఉంటారని ఉండగలుగుతారని నేను అనుకున్నానా? పెళ్ళైన కొత్తలో ఏమి హడావిడి చేసేవాడు ఏమిటి? రాధ ఆవిడని ఆపి కుతూహలంగా, ఆ హడావిడి ఏమిటి పిన్నిగారు అని అడిగింది. ఏముంది, పెళ్ళైన మరునాటి నుంచి ఇక్కడకు తయారయ్యేవాడు. భార్య మీద అతనికి అంత వెర్రి ఉండేది. అది వెర్రి అను మమకారం అను నీకు తెలుసుగా. మరి ఇంకా చదువేం సాగుతుంది? వరుసగా దండయాత్రలు సాగించాడు అని పక్కపక్కమని నవ్వసాగింది. సరే, ఇక్కడికి వచ్చేవాడా? ఒక్క ఆలనా పాలనా చేతనయ్యేది కాదు. ఎంతసేపు దాంతో మాట్లాడాలని, దాని సరసన ఉండాలనే తాపత్రయం తప్ప సున్నితంగా ఎలా ప్రవర్తించాలో అతనికి తెలిసేది కాదు. ఇహ దీని విషయం తెలుసుగా. చచ్చే సిగ్గు. ఒక్కొక్కసారి అతనితో మాట్లాడడానికి దీన్ని పంపాలంటే నా తల ప్రాణం తోకకొచ్చేది. నానా అవస్థ పడేదాన్ని. ఇహ చూసుకో, అది అలసి సొలసి స్కూల్ నుంచి వచ్చేసరికి ధామ్ ధూమ్ అని తెగ గోల చేసేవాడు. మీ అమ్మాయి నాతో మాట్లాడటం లేదు అనేవాడు. సినిమాకు రమ్మంటే రాదు అని ఫిర్యాదు చేసేవాడు. ఎవరో స్నేహితులు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ నా మాటే మర్చిపోయిందని ముఖం ముడుచుకునేవాడు. పిలవకపోయినా పెట్టకపోయినా చీటికి మాటికి ఇక్కడికి వచ్చి కూర్చుండేవాడు. వచ్చినప్పటి నుంచి సరదాల మాట అటుంచి జగడాలు. నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను అని వెళ్ళిపోయేవాడు. అక్కడ మాత్రం అతని మనస్సు నిలకడగా ఉండేదా? ఏమన్నానా? మూడో నాటికల్లా మళ్ళీ తయారు. నేనెప్పుడన్నా కొంచెం మందలించబోయేసరికి నేనేదో చెడ్డవాణ్ణి అనుకుంటున్నారేమో, మా వాళ్ళని అడగండి, నా మంచితనం చెబుతారు అనేవాడు. ఈ గొడవలతో నా ప్రాణం విసిగిపోయిందంటే నమ్మురాదా? వీళ్ళెప్పటికైనా దెబ్బలాటలు లేకుండా సరిగ్గా ఉండగలుగుతారా అని కుమిలిపోయేదాన్ని అని కొంచెం ఆగి, అదే విచిత్రం, ఇప్పుడు చూసుకుంటే ఎంత చక్కగా ఉండగలుగుతున్నారో. అందుకే కాలం ఎన్ని మార్పులనైనా తెచ్చిపెడుతుందంటాను నేను అంది. ఇవాళ రాధ ప్రమీల కోసం వచ్చేసరికి ఆమె ఇంట్లో లేదు. ఎక్కడికి పోయిందండి అని అడిగింది రాధ. అల్లుడితో కలిసి బజారుకు వెళ్ళింది. వస్తుంది, కూర్చోవమ్మా అంది సుభద్రమ్మ గారు అని ఇహ పురాణం మొదలుపెట్టింది. రాధ అంతా శ్రద్ధగా కుతూహలంగా విని, కానీ నాకు ప్రమీల ఈ విషయాలేమీ తెలియనిచ్చేది కాదు అంది. సుభద్రమ్మ గారు నోరు కళ్ళు తిప్పుకుంటూ, అదేనమ్మా అదే, దానిలో బ్రహ్మాండమైన సుగుణం. సంతోషమైనా దుఃఖమైనా తనలో తనే ఇముడ్చుకుంటుంది. కానీ తెలివి మాలిన దానిలా బయటకు చెప్పుకోదు అంది గర్వంగా. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ ఆవిడే అంది, నాకెవరూ లేరు ప్రమీల తప్ప. ప్రమీలకు నేను తప్ప పుట్టింటి తరపున ఎవరూ లేరు. నన్ను విడిచి అది ఉంటుందా ఉండదా అన్న విషయం అలా ఉంచి, దాన్ని విడిచి నేను ఉండలేను. నాకు ఉన్నది కాస్త దానికే చెందుతుంది. అందుకని అల్లుణ్ణి ఇక్కడే ఉండిపోమ్మని చెబుదామనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటమ్మా? రాధ సిగ్గుతో, నా అభిప్రాయానికి ఇందులో ఏముంది, మీకెలా తోస్తే అలా చేయండి అంది. అతను కూడా నా మాట వినకపోడు. ఇద్దరూ చిలక గోరింకల్లా ఉంటే చూసి సంతోషిస్తాను. రాధ ఆవిడ చెప్పే మాటల్ని వింటూ అక్కడే కూర్చుని ఉంది. ఆమె ఏది మాట్లాడినా తన గుండెలో గుచ్చుకున్నట్లుగా ఉంది. అది వరకెప్పుడూ అనుభవించని బాధ ఒకటి ఈ మధ్య ఇటువంటి మాటలు వింటున్నప్పుడు చెలరేగి తనని నానా హింస పెడుతోంది. ఇది ఎందుకు వస్తోంది? ఎట్లా విముక్తి అవుతుంది? సుభద్రమ్మ గారు మాటల కన్నా చేతలు చేసే మనిషిని తనకు తెలుసు. ఆవిడ మనసులో ఏదైనా చేయటానికి సంకల్పించిందో ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఆవిడ అన్నట్లే ప్రమీల నివాసం అత్తవారింట్లో కాకుండా ఇక్కడే స్థిరపడిపోవచ్చు. దానివల్ల తనకు ఒరిగిందేమిటి? స్నేహితురాల్ని చూడకుండా ఉండే అవస్థ తప్పుతుంది. చాలా రోజుల నుంచి ప్రమీల ఈ ఊళ్ళో గడిపింది. తను ఉంది. ప్రమీల ఇహమందు కూడా ఉంటుంది. కానీ ప్రమీల పెళ్లి చేసుకొని ఇక్కడ జీవిస్తోంది. తను వాకిట్లో బండి ఆగిన చప్పుడైంది. ఊహల నుండి బయటపడి రాధ తల ఎత్తి చూసింది. ముందు ప్రమీల, తరువాత శ్రీపతి బండి దిగుతున్నారు. ప్రమీల చేతిలో ఏవేవో కాగితపు పొట్లాలున్నాయి. ఆమె లోపలికి వస్తూ స్నేహితురాల్ని పరికించి సంతోషంతో, ఎంతసేపైంది వచ్చి అని పలకరించింది. రాధ జవాబు చెప్పి శ్రీపతి లోపలికి వస్తుండడం చూసి గదిలోకి వెళ్ళిపోయింది. ప్రమీల కూడా ఒకసారి భర్త దగ్గరకు వెళ్ళి ఏదో విషయం చెప్పి వచ్చాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. ఇంతలో సుభద్రమ్మ గారు చెప్పిన ఒక సంగతి గుర్తుకురాగా హఠాత్తుగా, నాతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎవరికైనా కష్టంగా ఉంటుందేమో అనేసింది. ప్రమీల స్నేహితురాలి వంక చూసి, అదేమిటే నీవు కొత్తగా మాట్లాడుతున్నావే అంది ఆశ్చర్యంగా. రాధ ఆ విషయాన్ని గురించి అంతకన్నా వివరంగా చెప్పనూ లేదు. ప్రమీల శ్రద్ధగా అడగనూ లేదు. ఇందాక లోపలికి వెళ్ళిన సుభద్రమ్మ గారు గదిలోకి వస్తూ, అయితేను బండివాడికి డబ్బులు ఇవ్వలేదా ఏమిటే, ఇంకా నిల్చుని ఉన్నాడు అంది. అది కాదమ్మా అని ప్రమీల కొంచెం సిగ్గుపడుతూ మెల్లిమెల్లిగా,
మేము ఈవేళ సినిమాకి వెడదాం అనుకుంటున్నాం అని చెప్పింది. అయితే టైం అయిందిగా, బయలుదేరవేం? ఇవాళ మాతో రాధ కూడా వస్తుంది. రాధ నిర్వీణురాలై, అదేమిటి ప్రమీల, మరీ అంత అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అంది కొంచెం కోపంగా. అర్థంతోనే మాట్లాడుతున్నాను. బాగానే ఉన్నాయిలే నీ వేళాకోలాలు. అసలు ప్రమీల ఇందాక గదిలోకి పోయినప్పుడే భర్తతో అంది, సినిమాకి ఎవరెవరు వెడదాం అని. భార్య ఇలా ఎందుకు అంటోందో గ్రహించుకుని, నీ ఇష్టం అన్నాడు భర్త. ప్రమీల జంకుతూ, రాధ ఇప్పుడు నా కోసం వచ్చింది, దాన్ని విడిచి వెళ్ళిపోతే బాగుండదు అంది. ఈ విషయం చెప్పడానికి ఇంత సంకోచం దేనికి? అలాగే తీసుకురా అన్నాడు శ్రీపతి. భర్త అంగీకరించాకే రాధను కూడా ఇప్పుడు పిలవటానికి సాహసించింది ప్రమీల. కానీ ఆమె అంగీకరించేటట్టు కనపడలేదు. ఈ నిరాకరణకి సిగ్గు ఒకటే కారణం కాదు. భార్యాభర్తల మధ్య తను వెళ్ళటం ఏమిటని ఒకటి. శ్రీపతితో ఆమె ఇంతవరకు మాట్లాడలేదు. అతన్ని చూస్తేనే అదో రకం భయం. అటువంటప్పుడు అతనితో వెళ్ళటం ఎలా? వీటన్నింటికీ మించిన కారణం ఇంకోటి ఉంది. తను ఇంటిలో చెప్పి రాలేదు. చెప్పకుండా ఎలా వెడుతుంది? నేను రాను అంది. ఈ మాటలు ప్రమీల వినిపించుకోకుండా, నువ్వు సినిమా చూసి ఎన్నాళ్ళయింది అని ప్రశ్నించింది. చాలా రోజులు కావచ్చు. మరే, ఒక సినిమా చూద్దామని కానీ, ఒక నాటకం చూద్దామని కానీ, కాస్త కులాసాగా కాలం గడుపుదామని కానీ నీకేం లేవా? ఎంతసేపు నువ్వు నీ ఇంట్లో సంగతులేనా? మా ఇంట్లో నువ్వు పుట్టినట్లయితే ఇలా అనేదానివేనా అని అనలేకపోయింది రాధ. కానీ నేను రాలేను అంది. ప్రమీల బిక్కమొహం పెట్టేదే గాని ఇంతలో సుభద్రమ్మ గారు కల్పించుకొని, వెళ్ళవమ్మా రాధా, వెడితే తప్పే ఉంది. మీ ఇంట్లో ఏమన్నా అనుకుంటారన్న భయమైతే నేను కబురు చేస్తాను. మీ వాళ్ళు ఏమీ అనకుండా చేసే బాధ్యత నాది, సరేనా అంది. మనసులో ఒక విషయం చేయటానికి ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పని చేయటానికి పూనుకోవలసి వస్తుంది. రాధ విషయము అలాగే అయింది. ఎంత కాదనుకున్నా, ఎంత కూడదనుకున్నా ఆమె ప్రమీల కోరికకు ఎదురు చెప్పలేకపోయింది. ఇంతకీ ఆ భార్యాభర్తలతో సినిమాకి పోక తప్పలేదు. ప్రమీల పక్కన సినిమాలో కూర్చుంది. ప్రతి క్షణము తను వాళ్ళిద్దరి మధ్య ఏమైనా అభ్యంతరంగా ఉందేమోనని భయపడుతూనే ఉంది. శ్రీపతి ఇంత మాటకారి అని ఆమెకు ఈ క్షణం వరకు తెలీదు. అతను అంత తీరిగ్గా మాట్లాడుతుంటే వినే సమయం కూడా ఇంతవరకు ఆసన్నం కాలేదు. అయితే వాళ్ళ సంభాషణ మధ్య తనేం జోక్యం కలిగించుకోకుండా వింటూ కూర్చుంది. ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు ఆమె బాధపడుతూనే ఉంది. వాళ్ళు వేరే విధంగా ఏమైనా అనుకుంటారేమోనని కూడా ఆమె భయపడింది. కానీ సినిమా ప్రారంభం అయ్యాక కథలో లీనమైపోయి ఆ కొంచెం సేపైనా అవన్నీ మర్చిపోవాలని ప్రయత్నించింది. మధ్యలో ఆమెకి ఇందాక ప్రమీల అన్న మాట గుర్తుకు వచ్చింది. అవును, ఇటువంటివన్నీ మానేసి చాలా కాలమైంది. ఇటువంటి వినోదాల వల్ల మనోవికాసం కలిగించుకోవాలన్న ఉబలాటం కూడా ఆమెలో ఎప్పుడో అంతరించిపోయింది. కానీ ప్రమీల అలా ఎందుకంది? తమ కుటుంబ విషయాలు ఆమెకు తెలియవా? ఆడవాళ్ళు మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండగలుగుతారన్న సత్యాన్ని నేను ఇంతవరకు నమ్మలేకపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను. ఈ మాటలు రాధను ఉద్దేశించి ఆమె వినకూడదనే ఉద్దేశంతోనే మెల్లగా అన్నాడు శ్రీపతి ప్రమీలతో. కానీ రాధకు ఈ మాటలు ఎలాగూ వినిపించాయి. ఆమెకు నవ్వు వచ్చింది. ఈ మనిషి ఇప్పుడు ఇంత తెలివిగా మాట్లాడగలుగుతున్నాడు. కానీ సుభద్రమ్మ గారు చెప్పిన ప్రకారం ఒకప్పుడు ఈయనేనా అంత మొరటుగా ప్రవర్తించింది? సినిమా అయిపోయాక జట్కా ఎక్కి ప్రమీల ఇంటి దగ్గర ముగ్గురు బండి దిగారు. ఒంటరిగా వెళ్ళగలరేమో అడుగు అన్నాడు శ్రీపతి. రాధకు ఈ మాట వినిపించి, వెళ్ళగలను అంది ప్రమీలతో అన్నట్లు. శ్రీపతి బండివాడికి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు. ప్రమీల స్నేహితురాలి చేతిని తన చేతిలోకి తీసుకుని చీకట్లో ముఖాన్ని చూడటానికి ప్రయత్నిస్తూ, కోపం వచ్చిందా అని అడిగింది. ఎందుకు? నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళానని. రాధ నవ్వటానికి ప్రయత్నిస్తూ, లేదులే అంది. కానీ నువ్వు ఏమీ చూడలేదనుకుంటాను. అక్కడ కూర్చున్నంతసేపు ముళ్ళ మీద కూర్చున్నట్లు బాధపడ్డావు కదూ. అలా అని నీ అంతరాత్మ చెప్పిందా? ఈ వ్యంగ్యానికి ప్రమీల సమాధానం చెప్పలేక చిన్నగా నవ్వింది. చాలా రాత్రైంది, వెళ్ళొస్తాను అని రాధ చెప్పి బయలుదేరింది. ఆమె నేల మీద వేసే ప్రతి అడుగు చుట్టూ మంటలున్నప్పుడు తప్పించుకో వీల్లేని మనిషి అనుకోకుండా తడబడి చివరికి మంటల్లోనే వేసినట్లుగా ఉంది. వీధులన్నీ చాలా వరకు నిర్మానుష్యంగా ఉన్నాయి. చాలా చీకటి రాత్రుల్లో ఒంటరిగా నడవటం రాధకు అలవాట్లేదు. కొంచెం భయం వేసింది. కానీ తప్పేదేముంది, అలాగే నడక సాగించింది. కానీ వదినా అని తమాషాగా పిలిచే కృష్ణుడి ఇంటి ముందుకు వచ్చేసరికి ఆమె అనుకోకుండా ఆగిపోయింది.
ఆ ఇంట్లోంచి రోడ్డు వైపున ఉన్న ఒక గదిలోంచి శ్రవణానందంగా వినిపిస్తున్న ఒక వాద్య సంగీతం ఆమెను ముగ్ధురాలిని చేసింది. స్తబ్దురాలై 1-2 నిమిషాలు అలానే నిలబడిపోయింది. ఆ గదిలో లైటు వెలుగుతోంది. కిటికీ తలుపులు తెరుచుకునే ఉన్నాయి. ఆ కిటికీలోంచి చూస్తే లోపల ఏం జరుగుతోందో స్పష్టంగా కనిపిస్తుంది. రాధ అటువైపు చూసింది. ఆనందరావు ఇటు తిరిగి కూర్చుని తను అందులో లీనమైపోయినట్లుగా బహు సున్నితంగా ఆ యంత్రాన్ని మ్రోగింపచేస్తున్నాడు. అది బుల్బుల్ అని రాధకు తెలుసు. కానీ ఇంత మధురంగా, హాయిగా, తీయగా శబ్దతరంగాల్ని పుట్టించే శక్తి అతని చేతుల్లో ఉందని ఆమెకింతవరకు తెలియదు. అలాగే కొంచెంసేపు వింటూ నిల్చుంది. అది నలుగురు నడిచే దారి అని, ఒకవేళ ఆనందరావు వెనుతిరిగి తనని పసిగడితే తను చాలా నగుబాటు పాలు కావలసి వస్తుందని ఆమె ఆ సమయంలో మర్చిపోయింది. రసాస్వాదన అనేది వ్యక్తుల పట్ల మనకున్న అభిప్రాయాన్ని బట్టే గాని కేవలం ఆయా కళల్లో ఆయా వ్యక్తులకు ఉన్న చాతుర్యం వల్లనే కాదని రాధతో ఇదివరకు 2-3 అని ఉన్నారు. కానీ ఆ విషయం అబద్ధమని రాధ ఇప్పుడు తెలుసుకుంది. అతని వాద్య సంగీతాన్ని విని ఆనందించడంలో ఆమెకు అతడి పట్ల ఉన్న చిరాకు ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. ఆకస్మికంగా ఉలిక్కిపడింది. రోడ్డు మీద ఎవరో తనకి కొంచెం దూరంలో నిల్చుని తన వంక చూస్తున్నారు. తన చర్యకు సిగ్గుపడింది, భయపడింది. గబగబా అక్కడి నుంచి కదిలి నడవసాగింది. ఏమనుకున్నాడో ఏమిటో ఆ వ్యక్తి కూడా ఆమెను వెంటాడాడు. రాధ హడలిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అప్పటికప్పుడే వాళ్ళంతా చెమటలు పట్టాయి. తడబడుతూ నడక వేగం ఇంకా హెచ్చించింది. వెనక వస్తున్న మనిషి కూడా నడక వేగం ఎక్కువ చేసినట్లు అడుగుల చప్పుడు వల్ల తెలుస్తూనే ఉంది. జనసంచారం లేని వీధిలో చీకటి రాత్రిలో ఒంటరిగా నడిచి వస్తున్నందుకు తనను తాను దూషించుకుంది. తర్వాత ఇంట్లోకి వచ్చి ఎలా పడిందో తనకు తెలీదు. గేట్లోంచి విసురుగా లోపలికి పోయి ఒక్కసారి వెనక్కి చూసింది. అతనక్కడ నిలబడి ఈల వేస్తూ చేత్తో ఏదో సైగ చేస్తున్నాడు. ఆమె ఎంతో అసహించుకుని గబగబా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ ఏదో రాసుకుంటున్నట్లున్నాడు. అతని గదిలో లైటు వెలుగుతోంది. రాధ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. అంతా నిద్రపోతున్నారు. తెలిస్తే ఏమంటారనన్న భయం. దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని తోసుకుని మెల్లగా లోపలికి వెళ్ళింది. ఒక ప్రక్కగా నిలబడి తల్లిదండ్రులు ఉండే గదిలోకి తొంగి చూసింది. తండ్రి గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఆమె నెట్టూర్చి ఇటు నుంచి అటు తిరగటంలో నేల మీద ఉన్న గ్లాసు క్రిందపడి చిన్న చప్పుడు చేసింది. ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంది. శారదాంబ అప్పుడే మేల్కొందో, అంతకు ముందు నుంచే మేల్కొనుందో. ఎవరు అంది. రాధ ప్రాణాలన్నీ ఉగ్గబట్టుకొని నేనమ్మా అంది చిన్నగా. శారదాంబ లేచి యువతలకు వచ్చింది. రాధ తల వంచుకొని నిలబడింది. శారదాంబ శుష్కించిపోయిన పెదాల మీద నవ్వు తెప్పించుకుంటూ ఏ సినిమాకు పోయావమ్మా అంది. రాధ జవాబు చెప్పింది. అన్నం తిందువు గాని రా. ఆకలి వేయటం లేదమ్మా. కాస్త ఎంగిలి పడ్దువు గాని రద్దు. తల్లి మనసు నొప్పించడం రాధకు ఇష్టం లేకపోయింది. దొడ్లోకి పోయి బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది. భోజనం చేస్తుండగా ఎప్పుడు మేల్కుందో ఏమిటో ముసలావిడ. బాగానే ఉంది, మరీ అదుపు ఆజ్ఞ లేకుండా పోతుందే వ్యవహారం అంది. ఇంకో సమయంలో ఇంకో సన్నివేశంలో అయితే నాయనమ్మ మాటలకు రాధ జవాబు చెప్పకుండా ఊరుకునేది కాదు. కానీ ఇప్పుడు ఏమీ అనలేక ఊరుకుంది. ముసలావిడ హద్దు పద్దు లేకుండా వాగుకుంటూ పోతోంది. తన కాలంలోలా ఇవన్నీ బాగులేదన్నది. ఆడపిల్లలకు ఇంత స్వాతంత్ర్యం కూడదన్నది. దీనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తారంది. ఏమన్నా తల్లి కూతుళ్ళిద్దరిలో ఎవరూ నోరు మెదపలేదు. కానీ స్పష్టంగానో అస్పష్టంగానో నారాయణ ఈ మాటలన్నీ వింటున్నాడు. కానీ ముస్లాము కదా అని మొదట్లో కొంచెం ఉపేక్షించాడు. ఎంతసేపటికి ఆ నోటికి హద్దు పద్దు అంటూ లేకపోయేసరికి లేచి లోపలికి వస్తూ ఏమిటి నాయనమ్మా, అర్ధరాత్రి పూటైనా మమ్మల్ని కాస్త శాంతిగా ఉండనీయవా ఏమిటి అన్నాడు. ఆవిడ నోరు నొక్కుంటూ అనండిరా బాబు, అందరూ నన్నే అనండి. ఒక రాత్రి పగలు లేకుండా ఇష్టం వచ్చినట్లు విచ్చలివిడిగా తిరుగుతున్నదాన్ని అనేవారెవరూ లేరు అని ఏడుపు గొంతుకతో మంచి కోసం నేనేం చెప్పినా అర్థం చేసుకోక అంతా నన్ను తిట్టేవాళ్లే, నేను మరీ పరాయిదాన్ని అయిపోయాను అని కళ్ళు ఒత్తుకుంది. నారాయణ విసుగ్గా చాలు, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఓదార్చేందుకు ఇక్కడ నీకన్నా పెద్దవాళ్ళెవరూ లేరు అన్నాడు. మళ్ళీ తనే వయస్సు చెల్లిన వాళ్ళు కాబట్టి ఈ సరదాలు కాలక్షేపాలు మీకేం అక్కర్లేదు. అయినా అనుభవించాల్సిన ఈడులో కూడా ఒక ఆట పాట లేకుండా ఇంట్లో కాళ్ళు ముడుచుకొని కూర్చోమంటావేమిటి? సినిమాలకి షికార్లకి తీసుకువెళ్లే యోగ్యత తాహతు మనకు రెండూ లేవు. ఎవరో స్నేహితురాలితో వెళ్ళక ఒక్కసారి వెడితే అది కూడా వద్దంటావా? ఇదేనా నువ్వు చెప్పేది? పెద్దవాళ్ళయ్యి చూడదలుచుకున్న ముద్దు ముచ్చట్లు ఇవేనా ఏమిటి?
అని 4 దులిపేసి తను మళ్ళీ మాట్లాడకుండా ముసలావిడను మళ్ళీ మాట్లాడనీయకుండా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమనుకుందో ఆవిడ కూడా నోరు ఎత్తకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనంతరం రాధ భోజనం చేయడం ముగించి చేతులు కడుక్కుంటుంటే శారదాంబ వెనక నుంచి అంది, ఛాయ ఎంతసేపు ఏడ్చిందనుకున్నావు? ఎందుకు? ఆశ్చర్యంతో అడిగింది కూతురు. నువ్వు సినిమాకి ప్రమీలతో కలిసి వెళ్ళావని సుభద్రమ్మ గారు కబురు పంపించింది. అది విని తనని కూడా తీసుకువెళ్ళలేదని ఒకటే ఏడుపు. నాయనమ్మ తనని కోప్పడినప్పుడు, ఇంట్లో చెప్పకుండా వెడుతున్నానని మదనపడినప్పుడు పడిన బాధ కన్నా రాధ ఈ మాట విని నీరైపోయింది. తను నిజంగా పాపిష్టిది. చెప్పున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన మనసులోనిదంతా తల్లితో చెబుతూ కూర్చుంటే అది పెద్ద ఏడుపుగా పరిణమిస్తుందనే భయంతో మాట్లాడకుండా పోయి తన పక్క మీద పడుకుంది. సాధారణంగా నిద్రపోయే ముందు చాలామందికి ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి నెమరు వేసుకొని పడుకునే అలవాటు ఉంటుంది. రాధకు కూడా అటువంటి అలవాటే. ఇవాళ జరిగిన విశేషాలన్నీ తలుచుకుంటూ కొంచెంసేపు ఆనంద తరంగాల్లో తేలిపోతున్నట్లు, కొంతసేపు విచారపు టలల్లో మునిగిపోతున్నట్లు, మరికొంతసేపు జాలిగా తన హృదయం ద్రవించిపోతున్నట్లు అనుభూతి పొంది చివరకు ఏ అర్ధరాత్రికో భారమైన మనస్సుతో నిద్రపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.